హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్ప్లాషీ వైబ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరి కోసం ఒక కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. కుకింగ్ వీడియో అంటుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో బేసికల్లీ ఇట్స్ ఎ స్ప్రౌట్ సాలడ్. అవునండి, మీరు విన్నది కరెక్టే, ఇట్స్ అండ్ స్ప్రౌట్ సాలడ్. సో చాలామందికి హెల్తీగా తినాలని ఉంటుంది, డైట్ ఫాలో అవ్వాలని ఉంటుంది. కాకపోతే ఓన్లీ ఒకే ఒక కన్సర్న్ వాళ్ళకి ఏముంటుందంటే హెల్తీ డిష్ టేస్టీగా ఉండదు అని చెప్పి. సో మీ అందరి కన్సర్న్ కోసం నేను ఈరోజు హెల్తీ యాజ్ వెల్ యాజ్ టేస్టీ స్ప్రౌట్ సాలడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. స్ప్రౌట్ సలాడ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా చెప్పినట్టు స్ప్రౌట్స్ ఇక్కడ నేను బాయిల్ చేసి స్ప్రౌట్స్ తీసుకున్నాను. జస్ట్ 1 విజిల్ వచ్చేదాకా కుక్కర్లో వేసి తీసుకున్నాను. కావాలంటే రాగా కూడా తీసుకోవచ్చు, కాకపోతే చాలామందికి బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బాయిల్ చేస్తే బెటర్. నెక్స్ట్ రోస్టెడ్ అండ్ గ్రౌండెడ్ పీనట్ పౌడర్, ఆనియన్స్, టమాటోస్, గ్రేటెడ్ క్యారెట్, roasted peanuts for that crunchy texture, pepper, just a little bit of pepper, తర్వాత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, నెక్స్ట్ కారం, లెమన్ జ్యూస్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవాలి. సో గ్రేటెడ్ క్యారెట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత పీనట్ పౌడర్, రోస్టెడ్ పీనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి 4 to 5 స్పూన్స్ పీనట్ పౌడర్ సరిపోతుంది. సో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు పీనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. సో పీనట్ పౌడర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. సో కారంతో పాటు నెక్స్ట్ పెప్పర్ వేసుకోవాలి, చాలా తక్కువ. ఇక్కడ కారం అండ్ పెప్పర్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, లేకపోతే స్పైస్ ఎక్కువైపోతుంది. పెప్పర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ లెమన్స్ తీసుకున్నాను. దాని తర్వాత ఒకసారి నీట్గా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఫేజ్లో ఒకసారి మీరు టేస్ట్ చూడండి, ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ పీనట్స్ వేస్తున్నాను. సో వీటిని లాస్ట్లో వేస్తేనే బెటర్, ఎందుకంటే ఆ క్రంచీనెస్ పోకుండా తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి. సో దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి. సో టేస్టీ అండ్ ఎమ్మీ స్ప్రౌట్ సలాడ్ ఈజ్ రెడీ. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో హియర్ కమ్స్ టిప్ ఆఫ్ ద డే. సో టిప్ ఆఫ్ ద డే అంటే ఏంటో అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇప్పుడు మీకు నేను స్ప్రౌట్ సలాడ్ చూపించాను కదా, సో దానికి సంబంధించిన ఒక చిన్న టిప్ అనమాట. సో బేసికల్లీ స్ప్రౌట్స్ చేసుకోవాలంటే అది కాంప్లెక్స్ ప్రాసెస్ అని చాలామంది ఫీల్ అవుతుంటారు కదా. సో దానికోసం నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ బాక్స్. ఇది ఏంటంటే ఇట్స్ అండ్ స్ప్రౌట్ మేకింగ్ బాక్స్. ఇది మీకు ఈజీగా ఏదైనా స్టీల్ షాప్లో కానీ క్రోకరీ షాప్లో కానీ దొరుకుతుంది.
ఏం లేదండి, ఈజీగా ఈ బాక్స్లో మీరు నానబెట్టి డ్రైన్ చేసుకున్న పెసలు వేసేసి పక్కన పెట్టేశారంటే మీకు ఈజీగా స్ప్రౌట్స్ ఫామ్ అయిపోతాయి. సో ఈ బాక్స్ యూస్ చేసి నేను చెప్పిన రెసిపీ యూస్ చేసుకొని స్ప్రౌట్ సలాడ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్స్లో తెలియజేయండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, కీప్ స్మైలింగ్. టిల్ దెన్, bye.